ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా జానపద గాథ? చందమామ కథలు బోల్డ్ ఉంటాయి కదా. అవును. పూర్వం ఒక అడవిలో ఓ తల్లి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు. ఏదో చాలా చిన్న జీవితం వాళ్ళది. ఆ అడవి చివరున్న పల్లెల్లో ఉండేవాళ్ళు. ఆ పల్లె తాలూకు చివరి భాగం అనమాట వీళ్ళున్నది. అయితే ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు అన్నాడు, అమ్మ ఎన్నాళ్ళే ఇక్కడ ఇట్లా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సంపాదించుకొస్తాను, ఇట్లా ఏమీ లేకుండా ఉంటున్నాం మనం అని అన్నాడు. అంటే సరే వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే సరే ఏమన్నాడు, రేపు ఇప్పుడు బయలుదేరుతానన్నాడు. తమ్ముడికి ఒక కత్తి ఇచ్చాడు. కత్తి ఇచ్చి, అబ్బాయి ఈ కత్తి నా చిన్నప్పటి నుంచి నాతోటే ఉంది, ఇది ఎప్పుడైనా తుప్పు పట్టి పాడైపోయింది అనుకో, నాకు ఏదైనా అయినట్టు, ఈ కత్తిని జాగ్రత్తగా పెట్టుకొని నీ దగ్గరని తమ్ముడికి కత్తి అప్పచెప్పాడు. తల్లి ఏం చేసింది, సరే ఇంట్లో పిండి చూసి బియ్య పిండి కనపడింది. అవి ఇంట్లో ఉన్న పిండి అంతా పోసి ఇంత రొట్టె చేస్తే, అబ్బాయి ఇది మొత్తం ఇవ్వమంటావరా, నీకు కొంత ఇవ్వమంటావా అంటే, అబ్బా ప్రయాణం పెద్దది కదమ్మా, మొత్తం ఇచ్చేసేయి నాకేనన్నాడు. అంటే తల్లి నవ్వి ఆ మొత్తం రొట్టె మడతలు పెట్టి ఒక సంచిలో పెట్టి ఇచ్చి పిల్లాడు వెళ్ళడం మొదలుపెట్టాడు. బయటికి వెళ్ళాడు. అట్లా అడవిలో నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక ముసలమ్మ కనపడింది. నాయన చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి పెట్టవా అంది. తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు. కుర్రాడి దగ్గర రొట్టె ఉంది కాదు, ఆ రొట్టె మూట బోడదీస్తూ, నా దగ్గర ఉన్నదే చిన్న రొట్టెవా, ఇంక ఇక్కడ ఎవరు లేరు కదా నీకు పెట్టేవాళ్ళని, నీకు చిన్న ముక్క పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. అనేసరికి ముసలమ్మంది, పోన్లే నాయన, నేను ఇంకెవరినైనా అడిగి తింటానులే, 4 అడుగులు వేసి కాయో కసరో చూస్తా, దుంపో ఏదో పీక్కు తింటా, నీకు ఇదే కదా ఉందంటున్నావు, చిన్నదేనంటున్నావు కదా, నాకు పెట్టద్దులే. సరే అని మూట మళ్ళీ కట్టేశాడు. పెట్ల అవ్వకి. ఇక నడుచుకుంటూ వెళ్తుంటే బాగా ముందుకెళ్తే ఒక ముసలతను ఏవో పశువుల్ని తోలుతున్నాడు, గొర్రెల్ని. ఇతను అడిగాడు, ఈ గొర్రెలు ఎవరివి అంటే, 3 తలల రాక్షసుడివి అని చెప్పాడు. అంటే ముందెవడో 3 తలల రాక్షసుడు ఉన్నట్టు కదా. అంతే. ఈ కుర్రాడు సరే అక్కడే కూర్చుని రొట్టె తిన్నాడు, అక్కడ ఏవో మంచినీళ్ళు ఉంటే తాగాడు. 4 అడుగులు వేస్తుంటే ఈ గొడ్లు కాస్తున్న ఆ ముసలాయన ఓ పాట పాడుతున్నాడు. ఏమిటా పాట, అయ్యో 3 తలల రాక్షసుడు మంచివాడు కాదు, రాజుగారి అమ్మాయిని దాచిపెట్టాడు, పాపం ఆ పిల్ల జీవితం ఏమవుతుందో అని పాడుతుంటే, ఎవరి తాత ఏమిటి తాత అలాంటివి ఏం అడగల, నాకెందుకు, వాడేదో సంగీతం పాడుకుంటున్నాడు, మనకేం అవసరం లేదు అని ముందుకెళ్ళిపోయాడు. వెళ్తే ఏమైంది, ఇతనికి కొన్ని రకాల జంతువులు కనపడడం మొదలుపెట్టాయి. 2 తలలు 3 తలలున్న ఎడ్లు, 2 తలలున్న అడవి దున్నలు అవి కనపడ్డాయి. అతను చూసరికి భయం వేసింది, పరిగెత్తాడు. ఇక వెంటపడ్డాయి. ఆ కనపడుతున్నవన్నీ మామూలుగా అయితే వాటి దారిన అవి గుంపుగా పోవలసినవి, ఒక్కోదానికి 2 3 తలలున్నాయి. సాధువుగా ఉంటాయి కదా ఈ దున్నపోతులు, ఎడ్లు, తలకాయ దించుకుని వాటి దారిన పోతూ ఉంటాయి. చుట్టుపక్కల ఏం కూడా చూడవు, అవి గుంపుగా వెళ్తాయి. కానీ వీడు వెంటపడ్డాయి. ఈ కుర్రాడు పరిగెత్తాడు. పరిగెత్తగా ఒక భవనం ఏదో కనబడితే అందులోకి ఎక్కేసాడు. లోపల ఒక ముసలి మామ ఉంటే, ఈ ఇల్లు ఎవరి దాకా అవ్వా ఏమిటి అని అడిగితే, అయ్యో ఇది ఎందుకు వచ్చావు, ఇక్కడ దాక్కునేందుకు ఏమీ లేదురా నాయన, ఇది 3 తలల రాక్షసుడిది, వాడు మంచివాడు కాదు, నువ్వు బయట ప్రమాదాన్ని తప్పించుకోవడానికి లోపలికి వచ్చావు, లోపల ఇంకా ప్రమాదం ఉంది, వీడు మనుషుల్ని తినేస్తాడు లేదా రాళ్లుగా మార్చేస్తాడు, అంటే ఎక్కడో చోట దాక్కుంటానులే అవ్వ అన్నాడు. అని చెప్తే సరే దాక్కోమని. ఈ వంట ఇంటికి వెనకాలగా కొన్ని స్తంభాలు లాంటివి ఉన్నాయి. ఇప్పుడు వంట వండుతోంది ఆ 3 తలల రాక్షసుడి కోసం ముసలమ్మ. లోపలికి వెళ్ళి ఆ స్తంభాల వెనకాల దాక్కున్నాడు. ఇంకో గంట పోయేసరికి వాడట మెల్లిగా మాగన్నుగా కునుకుపడి, ఇంత పరిగెత్తాడు కదా పాపం, కునుకుపడుతుండగా ఆ 3 ధన అని శబ్దమైంది. ఆ 3 తలల రాక్షసుడు లోపలికి వచ్చాడు. రావటం నరవాసన, మనుషులు వాసన వస్తుందని కేకలు పెట్టాడు. ముసలమ్మ ఎవరు రాలేదని చెప్పింది కానీ వాడు ఊరుకోలే. వాడు అన్ని సందులు గొంతులు తపేళాలు గిన్నెలు పక్కకు జరిపేసి ఆ సందులో ఈ సందులో అన్నీ వెతికేసి ఈ స్తంభాన వెనకాల కునుకుతున్నటువంటి కుర్రాన్ని పట్టుకుని జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొచ్చేసాడు బయటికి. చంపేస్తానన్నాడు. వాడు అడిలిపోయాడు కుర్రాడు. ఇదేమన్నాడు, మనుషులకు బుద్ధి ఎక్కువ, 3 ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పావా సరే, లేకపోతే నీ సంగతి అంతేనన్నాడు. సరే అడగమంటే ఇక అడగమనడంగా అడగటమే అది. వాడు ఏం అడిగాడు, ఏ పక్కన కోణాలు లేని వస్తువు ఏది, కోణాలు లేని వస్తువు, మొనలు లేని వస్తువు అడిగాడు ఒకటి. తర్వాత చిన్నదయ్యే కొద్దికి ప్రమాదకరమైనది ఏది,
మూడోది సజీవుల్ని మోసుకెళ్ళే నిర్జీవమైనది ఏది? వీడికి బుర్ర పనిచేస్తేనో మామూలుగా ఏదైనా ఆలోచిస్తే ఒక రకం, సడన్గా పెద్ద పెద్దగా అరుపులు కేకలు బొబ్బలు 3 తలలున్న రాక్షసుడు వాడు తన్ని జుట్టుపుచ్చుకుని ఈడ్చుకొచ్చి నుంచోబెట్టడము, ఈ స్ట్రెస్కి వాడికి బుర్ర మైండ్ అసలు పనిచేయదు. పనిచేయదు. మామూలుగానే వాడు అంతంత మాత్రం ఆలోచించడు, ఆలోచించని వాడు ఇంకా అసలు ఆలోచించలేకపోయాడు. మెమ్మే బెబ్బే అన్నాడు. అనగానే 3 తలల వాడు తన చేతిలో ఉన్న త్రిశూలంతో వాడిని ఇట్లా అన్నాడు. అనగానే వాడు ఒక శిలా విగ్రహంలాగా మారిపోయాడు. ఇక వాడు అక్కడే ఉండిపోయాడు. రోజులు గడిచిపోయినాయి. ఎప్పటికీ ఆ మా పెద్ద పిల్లవాడు తిరిగి రాల. కొన్నాళ్ళు పోయాక ఏదో పని అవసరం వచ్చి అన్నయ్య ఇచ్చిన కత్తి ఉంది కదా, ఆ గడ్డి కోయటం కానీ ఆ కత్తి తీసుకున్నాడు చిన్నపిల్లాడు. చూస్తే ఏముంది, ఆ కత్తి తుప్పెక్కిపోయింది. అప్పుడు అనిపించింది, అయ్యో అన్నయ్య చెప్పాడు, నేను మర్చిపోయాను. ఇది తుప్పెక్కిపోయింది అంటే ఏదైనా సమస్య అయిందా? కత్తులు తుప్పెక్కుతాయి సహజంగానే, మరి ఇంత ఎక్కిపోయింది తుప్పు. ఏదో చూద్దామని అనిపించింది. అమ్మ అన్నయ్య ఏమైపోయాడు అని నేను వెళ్ళి చూసొస్తాను, అడవిలో ఆను పాను కనుక్కొస్తానని చెప్పాడు. సరే తల్లి సరేనంది. ఆవిడ మళ్ళీ వెతికింది, బియ్య పిండి పెట్టి రొట్టె చేసింది. సరే రొట్టె చేశాక, నాయన రొట్టె పట్టుకెళ్తావా అంటే, ఇంకేముందమ్మా అన్నాడు. రొట్టె రా ఉంది, మొత్తం పిండి అంతా పోసి రొట్టె చేశానంటే, అంత పిండి రొట్టె నాకే ఇస్తే నువ్వేం తింటావమ్మా, సగం సగం చేసుకో, సగం నువ్వు ఉంచుకో, సగం నాకు ఇవ్వన్నాడు పిల్లాడు. పెద్దవాడు వెళ్ళేటప్పుడు తమ్ముడు తల్లి ఇద్దరున్నారు వెనకాల, కానీ వాడు మొత్తం పట్టుకుపోయాడు. సగంతో రొట్టె మా తల్లి ప్యాక్ చేసి ఇచ్చింది. ఇతను మీ అబ్బాయి నడవటం మొదలుపెట్టాడు. చిన్నవాడు నడుస్తుంటే ఒక ముసలి మా అమ్మ కనపడింది. మా బాబు చాలా ఆకలిస్తుందిరా, ఏమైనా పెడతావా అంటే, పెడతాలేవా, చిన్న రొట్టె చెరుసగం తిందాం, ఈ పూటకు సరిపోతుంది, రేపటి సంగతి రేపు ఆలోచిద్దాం అని చెప్పి ఓ రెట్టె ముక్క తుంచి ముసలి మామకు పెట్టాడు. జయం అవుతుందిరా నాయన, నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని అవుతుందని చెప్పింది. ముందుకెళ్ళాడు. గొర్రెలు కాస్తూ ఒక ముసలతను కనిపించాడు. ఈ కుర్రాడు అక్కడ ఏదో చెరువు ఉంటే ఆ చెరువు దగ్గర కాసేపు కాళ్ళు అందులో వేళ్లాడేసి కూర్చుని కాసిన మంచినీళ్ళు తాగి కాళ్ళు ఒప్పుతూ కూర్చున్నాడు. ఈ గొర్రెల కాపరిని అడిగాడు, ఈ గొర్రెలు ఎవరి దాత, ఏ ఊరు వాళ్ళవి అని అడిగితే, 3 తలల రాక్షసుడివిరా నాయన అని చెప్పాడు. అప్పుడు కుర్రాడికి ఆశ్చర్యం, 3 తలల రాక్షసుడు ఉన్నాడా ఈ అడవిలో, ఎక్కడుంటాడు ఏమిటి అని అడిగాడు. అడిగితే కొండ మీద ఉన్నటువంటి భవనంలో ఉంటాడు అంటే ఇప్పుడు కొండ వైపుకు వెళ్ళకూడదు కదా. ఈ కుర్రాడు ఆలోచించుకుంటూ సరే ఏం చేద్దాం, ఏ పక్కకి వెళ్దామని ఆలోచిస్తుంటే ఈ ముసలాడు పాట మొదలుపెట్టాడు. అందగత్తె అయిన రాజుగారి కుమార్తె ఉంది, దానిని 3 తలల రాక్షసుడు ఎత్తుకుపోయాడు. పాపం ఆ పిల్ల జీవితం ఏమవుతుందో, రాయి అయిపోయిందో రప్పైపోయిందో ఏమైపోయిందో అనేసరికి ఈ కుర్రాడు 3 తలల రాక్షసుడు అంటే ఇందాక నువ్వు చెప్పావు ఈ గొడ్ల వానరు వాడేనా అని అడిగాడు. అవునరా నాయన వాడేను, రాజుగారు అమ్మాయిని ఎత్తుకొచ్చేసాడు, నీ ఈడు ఉంటుంది అమ్మాయికి, చాన్నాళ్ళు అయింది, కొండ మీద ఉన్న భవనంలో పెట్టాడు పిల్లని. ఏం చేస్తాం మేము, ఇగో ఈ జంతువులు వీటిని వేటాడడం వీటిని కాపాడడం తప్ప మాకు రెండో గతి లేదురా నాయన, ఎవడైనా వాడిని ఒక్క వేటితో చంపేస్తే గాని కుదరదు. కుర్రాడు ఏం చేశాడు, వాళ్ళ అన్నయ్య కత్తిని మోసుకొచ్చుకున్నాడు తనతో పాటు. సరే అక్కడ చెరువు దగ్గర కూర్చుని కొద్దిగా నీళ్లు చల్లి అక్కడ ఏదో పలుకురాయి అంటే ఆ రాయి పెట్టి దాన్ని బాగా సాని పట్టుకున్నాడు కత్తిని. ఒకే దెబ్బతో నరికేయాలి. నరుకుతామో లేదో కత్తి ఉండాలిగా ముందు. ఆ అన్నయ్య తుప్పట్టిపోయిన కత్తికి మట్టి పెట్టి బాగా తోమి చక్కగా పలుకురాయి మీద సాందేసి పదును పెట్టి ఉంచుకున్నాడు. మొల్లో పెట్టుకుని నడవటం మొదలుపెట్టాడు. వెళ్తుంటే వీడికి జంతువులు కనపడ్డాయి. ఎట్లా ఉన్నాయి అవి, ఒక్కొక్క దానికి 2 తళ్ళు 3 తళ్ళు, ఎడ్లు దున్నపోతులు ఇంకేమిటో విచిత్రమైనవి మీదకి వచ్చేస్తున్నాయి. వీడు కత్తి తీసి ఉంచున్నాడు. రయ్యమని వస్తుంది ముందుకు ఒకటి, కదలకుండా నుంచినేసరికి పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఓహో, పరిగెట్టాడు ఇంకో వీడు వెనకాల పరిగెడుతుంది. నుంచుంటే వాడిని ఏం చేయదు అది. వీడు ప్రతి జంతువుకి తిరగబడ్డం మొదలుపెట్టాడు. ఒక అరగంట గడిచేసరికల్లా వాటికి విసుగు పుట్టింది. వీడు ఉన్న వైపుకి రాకుండా ఇంకో పక్క నుంచి వెళ్ళిపోవటం మొదలెట్టినాయి అవి. సరే ఇక్కడి నుంచి నడిచాడు. నడవగా నడవగా కొండ కోసం మీద పెద్ద భవనం కనపడుతుంది. అందులోకి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఎవరున్నారు లోపలని కేకేశాడు. ఆ ముసలి మా అమ్మ బయటకు వచ్చింది. నేనే ఉంటాను రా నాయన, ఇది 3 తలాల రాక్షసుడిది, ఇది అస్సలు సేఫ్ కాదు, ఇక్కడ చాలా ప్రమాదం ఉంది, వీడు సరైన వాడు కాదు, చంపేయచ్చు తినేయచ్చు రాయం చేయొచ్చు ఏమైనా చేస్తాడు, కాబట్టి వాడి మనసులో ఏది ఉంటే అది వెళ్ళిపోమని. వెళ్ళిపో, వీడికి ప్రశ్నలు ఉంటాయి అవన్నిటికీ సమాధానాలు చెప్పాలి అంటే కుర్రాడు అన్నాడు, ఎన్ని కావాలంటే అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పగలను అని అన్నాడు.
ఇంతలో ఆ రాక్షసుడు వచ్చేసాడు. నరవాసన అని ఈ పిల్లాన్ని జుట్టుపుచ్చుకుని దగ్గర లాక్కున్నాడు. వాడు అస్సలు బెదర్లా, సిద్ధంగా ఉన్నాడు. వాడికి 3 తలలున్నాయి ఆ రాక్షసుడికి. రాక్షసుడు అన్నాడు, ఏరోయ్ నీకేం భయం లేనట్టుందే, సరే 3 ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం చెప్తామండి. 3 కాదు 30 చెప్తా, నాకు తెలుసు. మహాభారతంలో యక్ష ప్రశ్నలు బాగానే నేను 100 సార్లు విన్నా, మా అమ్మ చెప్తుంటే నాకు తెలుసు అన్నాడు. సరే బాగుంది. మొనలు లేని వస్తువు ఏది అని అడిగితే బంతి, దానికి మొనలు ఉండవు. ఇప్పుడు చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రికోణం అన్నిటికీ కొసలు ఉంటాయి. అవును. బంతికి ఏముంటుంది? రాక్షసుడు ఉలిక్కిపడి వెనక్కి జరిగాడు. తను చంపేస్తాడనమాట, వాడికి తెలుసు. రెండో ప్రశ్న అడిగాడు. రెండో ప్రశ్న ఏమిటి? సజీవుల్ని మోసే నిర్జీవులదేమో చివరిది. ఆ చిన్నదయ్యే కొందికి ప్రమాదకరమైంది ఏది? వంతెన. వంతెనలు ఎంత సన్నవైతే అంత ప్రమాదం. చిన్న వంతెనలు ఎక్కువ ప్రమాదకారి కదా, చటుక్కుని పడిపోతాయి. ఉలిక్కిపడ్డాడు రాక్షసుడు. ఇంకొక 4 అడుగులు వెనక్కేసాడు. మూడో ప్రశ్న అడిగాడు. సజీవుల్ని మోసుకెళ్లే నిర్జీవమైంది ఏది? మనుషుల్ని మోసే నావ. నదిలో నావ ఉంటుందే, అది మోసుకుపోతుంది. జీవం కాదు అది, బతికుండదు కదా అది, కానీ సజీవుల్ని అదే మోస్తుంది. ఉలిక్కిపడి బాగా వెనక్కి జరిగి అప్రతిభుడుగా అయిపోయాడు. అమ్మో వీడు ఎంత తెలివో అని. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఎప్పుడైతే వాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడో ఆ ముసలిదాని వైపు చూసేసరికి ముసలిది ఇట్లా ఇట్లా ఆనంగానే వీడు మొల్లో ఇంచి కత్తి తీసి, కత్తి పదును పెట్టి ఉంచుకున్నాడుగా, ఒక్కంగల ఒకే దెబ్బకి 3 తలలు కొట్టేశాడు. తలలు కొట్టేసేసరికల్లా ఇక కింద పడిపోయాడు. అప్పుడు ఈ ముసలమ్మంది, బోళ్ళంత ఉంది ఇక్కడ, నువ్వు చూడ్డానికి రాని, నేను తీసుకెళ్తాను. మొట్టమొదట ఒక ముసలమ్మకి ఇది ఇచ్చాడు కదా, రొట్టె ఇచ్చినప్పుడు ఆవిడ ఇంత పుల్ల ఇచ్చింది. ఇది మంత్రం పుల్ల, నీ దగ్గర ఉంచుకోమని. ఆ పుల్ల ఉంది వాడి దగ్గర. ఇంకో మొల్లో ఇట్లా దోపు పెట్టుకున్నాడు. ఏదైనా అడ్డం వస్తే తోలుకోవచ్చు కూడా. ఈ లోపలికి వెళ్తే ఓల్డన్ని గదులు ఉన్నాయి ఆ భవనంలో. ఎంత వజ్రాలు, వైడూర్యాలు, బంగారాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల ఆయుధాలు. చివరి గదిలో రాజకుమార్తె ఉంది. కొంతకాలం క్రితం అతను తెచ్చి రాజకుమార్తెని ఇక్కడ బంధించాడు. రాజకుమార్తెను విడిపించాడు. తీసుకొస్తుంటే వంట ఇంట్లో తినడానికి ఏమైనా తినేసి వెళ్దుగానే ఆ ముసలమ్మ ఏం చెప్పింది, వంట ఇంటి వైపుకి తీసుకెళ్ళింది. ఆ వంటింట్లో ఓ పక్కన శిలా స్వరూపంలో ఉన్నాడు వీళ్ళన్నయ్య. సరిగ్గా తనంత ఎత్తే తన మొహం లాగానే ఉంది ఆ శిల. వీడేం చేశాడు, తట్టింది, ఇదేదో ఇదని చెప్పి కబుక్కున పాత ఒక ముసలమ్మ ఇచ్చింది కదా ఓ ఇంత పుల్ల, ఆ పుల్లతోటి ఇట్లా అన్నాడు. అనగానే పుల్లేమో విరిగిపోయింది, అన్నయ్య ఏమో లేచి వచ్చాడు రాయిలోంచి బయటికి. ఓహో, కావలించుకున్నాడు. ఎట్ట వచ్చావురా తమ్ముడు? ఏమిట్రా అంటే, నువ్వు వచ్చిన దారినే వచ్చాను, నువ్వు వచ్చిన చోటుకే వచ్చా, అయితే నేను అన్నీ సరిగ్గా వినొచ్చాను, అందుకని అన్నీ సజావుగా జరిగినాయి, పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఈ రాజకుమార్తెను వెంట పెట్టుకుని మోయగలిగినన్ని ధనపు రాసుల్ని మోసుకుని తెచ్చుకున్నారు. ఇంటికి వచ్చాక ఈ వచ్చే దారిలోనే ఇది చిన్న చిన్న ఊళ్ళు కొన్ని దాటి వచ్చారు వాళ్ళు. ఊళ్ళల్లో గ్రామాధికారులకి కబురు చేసి, ఇట్లా రాజకుమార్తెను మేము తీసుకొస్తున్నాం అంటే, ఏనాడో తీసుకుపోయాడు 3 తలల రాక్షసుడు. ఆ రాజుగారు ఎవరైతే ఆ పిల్లని విడిపిస్తారో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు. ఓహో, అక్కడి నుంచి రాజుగారు వీళ్ళు కబురు అంది. రాజు వచ్చేసాడు ఆగమేఘాల మీద. ఈ కొండ మీద కోటలో బోల్డ్ అంత ధనం ఉందని వీళ్ళ ద్వారా తెలుసుకున్నాడు. వీళ్ళు మోసుకుని తెచ్చుకున్న వీళ్ళకి ఆ కొండ మీద ఉన్న ధనం అంతా రాజుగారిది. మొత్తం కోట అంతా పడగొట్టేసి అందులో ఉన్న ముసలమ్మని తెచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, నగలు, నాణ్యాలు, డబ్బు గిబ్బు, సమస్తమైన ఆయుధాలు మొత్తం రాజుగారింటికి తరలించుకున్నారు. తరలించుకుని ఈ రెండో అబ్బాయికి రాజుగారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెద్ద అబ్బాయి కూడా అందులోని రాచకొల్లులోనే ఓ ఉద్యోగం చేసుకున్నాడు. ఒక మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చక్కగా వీళ్ళు కూడా వీళ్ళ ఊళ్ళో చక్కటి ఇల్లు కట్టుకుని వాళ్ళ అమ్మ కొడుకులు హాయిగా సంతోషంగా ఉన్నారు. కథ కంచుకి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే జయ.